పెద్ద లింగమయ్య చిన్న లింగమయ్య గారికి స్వాగతం.
అలాగే గారు మాట్లాడుతుగా కోరుచున్నాం. జై బోలో భారత్ మాతా కి. భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా ఈరోజు చేర్చుకుంటూ రాబోయే దినాల్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఒక ధర్మవరం కాదు మన భారతీయ జనతా పార్టీ కుటుంబంలో కుటుంబ సభ్యులుగా ఈరోజు చేర్చుకుంటూ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా గోపాల్ వర్మ గారు ఒక ధర్మవరం నియోజకవర్గమే కాదు మన భారతీయ కుటుంబంలో కుటుంబ సభ్యులుగా ఈరోజు చేసుకుంటూ నాగభూషణ రాబోయే దినాల్లో ఎం నరేష్ భారతీయ జనతా పార్టీ జి దుర్గా సంస్థాగతంగా ఎర్రగుంట గంగాధర్ ఒక ధర్మవరం కె నియోజకవర్గమే నరేష్ సిరిజల్ల శివము వంశీ ఎల్ శ్రీను మాట్లాడుతుగా కోరుచున్నాం. జై బోలో భారత్ మాతా కి. శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా సత్యకుమార్ యాదవ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి వారి అడుగులో అడుగులు వేసే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకొని తీరుతామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్ననో మొన్ననో 2019 నుంచి 24 వరకు ఈ నియోజకవర్గంలో ఒక స్టార్ ఉన్నాడు. ఏ స్టార్? మార్నింగ్ స్టార్. ఆయన మార్నింగ్ స్టార్ కాదు, ల్యాండ్ గ్రాబర్ స్టార్, గ్రాబింగ్ స్టార్. ఆయన నిన్ననో మొన్న ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ సత్యకుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు, సత్యకుమార్ ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేశాడు, నాకు ఇప్పుడు 7 నెలల సమయం అయినా ఇంకా అనుమాన భూములలో తిరుగుతా ఉన్నాడు ఆయన. నేను ఇవాళ ఆయన కేటు రెడ్డికి తెలియజేస్తున్నా, కేటు రెడ్డి నువ్వు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు, నువ్వు ఏదో పని చేస్తాను టీవీ ఛానల్ డిబేట్ లో తెలియజేస్తున్నావు. నీకు దమ్ముంటేనా నువ్వు చేసిన అరాచకాలను రుజువు చేసేటువంటి బాధ్యత మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు ఏది చేశావు అంటే గత 5 సంవత్సరాలుగా వీధుల్లో గల్లీలలో ఇల్లు తిరిగి ఎక్కడ ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ అందమైన భవన నిర్మాణం జరిగింది, వాటిని కబ్జా చేయడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు రుజువులతో పాటు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని సదరంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, సోదరులారా, ఒక్కసారి గమనించండి. 2019 నుంచి 24 వరకు ఇక్కడ ఏ రకమైన పరిస్థితి ఉంది? అధికారులు పనిచేసే పరిస్థితి ఉందా? అధికారులందరూ కూడా కేటు రెడ్డి యొక్క కమిషన్లో పనిచేసేవారు. ఈ 6-7 నెలలుగా సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో సత్యకుమార్ శాసనసభ్యుడిగా అయిన తర్వాత వాళ్ళ అధికారుల పనితీరు ఏ రకంగా ఉందో ఒక్కసారి బేరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం చూసాం, దాదాపుగా గత ప్రభుత్వము కేవలం 2-3 పేపర్లు ఛానళ్ళకే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ వాళ్ళ దార్శనికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, సత్యకుమార్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా బడుగులకు, బలహీనులకు, మహిళలకు, వృద్ధులకు నేరుగా ఇవాళ వాళ్ళ అకౌంట్లో చేరుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్మవరం అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మరొక్కసారి లింగమయ్య సోదరులకు సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశం మాట్లాడాను. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గము, శాంతినగరు, పెద్దలింగమయ్య, చిన్నలింగమయ్య, గంగాధర మేమంతా మా అభిమానుల వల్ల మొత్తం అంతా మేము పార్టీలోకి జాయిన్ అవుతున్నాము. దరిదాపు అంటే ఇప్పుడు మాకు టైం లేని దానివల్ల 4 రోజులు టైం తీసుకున్నామంటేను మేము ఒక 10 రోజులు కేటాయించుకుంటే కూడా ఈరోజు కానీ ఈ వేల సంఖ్యలోనే వచ్చినారు. ఇంకా 10 రోజులు టైం తీసుకుంటే 10,000 జనాలతో మేము బయలుదేరుదాము, పార్టీలోకి జాయిన్ అయ్యాము. ఇప్పుడు మేము ఒక 500 మందితో పార్టీలోకి, బీజేపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నాము. సత్యకుమార్ గారు బడుగు బలహీన వర్గాలతో అభివృద్ధితో ఆయన మన ధర్మవరం నియోజకవర్గము అభివృద్ధి కోసము, మన ధర్మవరం నియోజకవర్గ ప్రజలు
ఏమి అదృష్టవంతులయ్యే ఈరోజు ఆయన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాడు. ఆ అభివృద్ధిని మేమంతా చూసి కానీ ఈరోజు మేము బీజేపీ పార్టీలోకి మంత్రి వరులైన సత్యకుమార్ ఆధ్వర్యంలో మేము ఈరోజు బీజేపీ పార్టీలోకి చేరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ పార్టీలోకి చేరడానికి కారణం ఏమంటే బీజేపీ పార్టీ అనగా ప్రస్తుతానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినది. ఇప్పటికే 3వ తూరి అధికారంలోకి వచ్చినది బీజేపీ. అంటే ఎంతో అభివృద్ధి పనులు చేయగలిగింటేనే ఈరోజు మళ్ళీ 3వ తూరి మళ్ళీ అధికారంలోకి వచ్చినది. ఈ అభివృద్ధిని చూసి రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ అభివృద్ధిని చూసి ఆ అభివృద్ధికి ఆకర్షితులమయ్యి మేము ఈరోజు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆయన జిల్లా అధ్యక్షుల గారి సమక్షంలో పార్టీ పెద్దల సమక్షంలో చేరడం జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఇక్కడ మన ధర్మవరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళనందరినీ దృష్టిలో పెట్టుకొని మా ఒకరి కోసమే ఈ పార్టీలో చేరాలని చెప్పి ఆలోచన లేదు. కేవలం మేము ఇప్పుడు పార్టీలో చేరుతున్నాము అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అభివృద్ధి పరచడం కోసమే ఈరోజు పార్టీలో చేరుతున్నాం. మా స్వార్థం కోసం ఈ పార్టీలో చేరాలంటే అవసరమే లేదు. మేము ఎక్కడైనా బతకగలం, ఎక్కడైనా జీవించగలం, ఏమైనా చేసుకోగలం. అంటే ఏమైనా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలం. కానీ ఈరోజు ఈ కేవలం బడుగు బలహీన వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీలోకి చేరడం జరుగుతున్నది. ఓకే, థ్యాంక్ యూ. 500 మంది నుంచి 1000 మంది. ఇప్పటికి ప్రస్తుతానికి ఏమంటే మేము కొన్ని అనివార్య కార్యాల వల్ల అతి దగ్గర టైంలో అందరికీ మా అభిమానులకు అందరికీ పోలేకపోయినాము. కొంతమంది ఫోన్ నెంబర్లు లేని పక్షాన ఎవరికి ఫోన్లోనూ అందుబాటు పోలేకపోయినాము. దానివల్ల ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఇంకా రాలేకపోయినారు. కారణం మేము ఎవరికి కలవలేని పరిస్థితుల్లో మేము కలిసినట్టు కొన్ని వేల మంది సంఖ్యతో మేము చేస్తుంటే ఇప్పుడు కానీ ధర్మవరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అందరినీ బీజేపీలోకి తీసుకురాగలము. ఆ శక్తి సామర్థ్యం మాకున్నది. ఇది మేము గర్వంగా చెప్పుకోగలిగిన సందర్భం.